హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్. ఇంతకుముందు వీడియోలో మనం అడీనియం ప్లాంట్ ఇంట్రొడక్షన్ చూసాం. మొక్క యొక్క లక్షణాలు ఏంటి, మొక్కని ఎలా పెంచుకోవాలి, దాని కేర్ ఏంటి అన్నది చూసాం. ఈరోజు నేను మీకు ఆ కంటిన్యూషన్కి సెకండ్ వీడియోలో ఈ మొక్కకి సీడ్ పాట్స్ ఎలా ఉంటాయన్నది చూపిస్తాను. చూడండి, మనకి అడీనియం ప్లాంట్ సీజనల్గా పూలన్నీ పూసి అయిపోయిన తర్వాత చివరగా సీజన్ లాస్ట్లో ఇలాగ సీడ్ పాట్స్ అనేవి తయారవుతాయి. ఇవి సీడ్ పాట్స్. ఈ సీడ్ పాట్స్లో మనకి విత్తనాలు అనేవి ఉంటాయి. సో ఈ సీజన్లో మనకి సీడ్ పాట్స్ అనేవి తయారైన తర్వాత వాటంతటా అవి ఎండిపోయిన తర్వాత పగిలిపోతాయి. అలా పగిలిపోయినటువంటి ఈ సీడ్ పాడ్ విత్తనాలన్నీ కూడా బయటకు వెదజల్లబడతాయి. ఈ విత్తనాలు గాలికి అటు ఇటు వెదజల్లబడిన తర్వాత కొత్త మొక్కలుగా ఉద్భవిస్తాయి. ఎక్కడైతే నేల తడిగా ఉంటుందో అక్కడ ఈ విత్తనాలు అనేవి ఆగిపోతాయి. అలాగే ఆ తేమ సహాయంతోనే ఇవి మొలకెత్తుతాయి. అయితే ఈ మొక్కల్ని మనము ఈ విత్తనాలు సేకరించేటప్పుడు చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఇది ఒకవేళ మనం కనుక పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని ఎండపెట్టడానికి కుదరకపోతే దానంతటా అదే పగిలిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు ఇది కొంచెం ఎదిగిన తర్వాత ఈ సీడ్ పాడ్కి అటు చివర ఇటు చివర అలాగే మధ్యలో 3 లూజ్గా ఉండే రబ్బర్ బ్యాండ్స్ లేదా దారం సహాయంతో కట్టేస్తే ఇది పెరిగిన తర్వాత కూడా పగిలిపోయిన విత్తనాలు అనేవి లోపలే అలాగే ఉంటాయి. సో దట్ మనము తర్వాత బిజీ కాకుండా ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వీటిని కలెక్ట్ చేసుకొని ఎయిర్ డబ్బాలో సేవ్ చేసుకొని మనకు కావాల్సిన ప్లేస్లో వీటిని ప్రాపగేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, ఇవి మనం ఆన్లైన్లో కొనాలి అంటే అడీనియం ప్లాంట్ సీడ్స్ మినిమం 200 రూపీస్ ప్రైస్. అవి కూడా 20 సీడ్స్ మాత్రమే వస్తాయి. సో ఇలాగా మనకి న్యాచురల్గా దొరికినప్పుడు వీటిని ప్రాపగేట్ చేసుకొని సేవ్ చేసుకుంటే బెటర్. ఇందాక వీడియో చేసేటప్పుడు సీడ్ పాట్స్ డెలికేట్గా ఉండడం వల్ల ఒక 3 సీడ్ పాట్స్ ఇరిగిపోయాయి. సో ఎలాగ ఇరిగిపోయాయి కాబట్టి వాటిని ఒకసారి నేను మీకు వేస్ట్ చేయకుండా డిసెక్ట్ చేసి చూపిస్తాను. సీడ్స్ ఎలా ఉన్నాయన్నది చూడొచ్చు. లెట్ us ఓపెన్. మనం ఓపెన్ చేయడానికి ఆల్రెడీ దీనికి నాబ్ ఉంటుంది. సో దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను, దగ్గరగా చూపిస్తాను. ఐ థింక్ ఇట్స్ విజిబుల్ రైట్. ఇందులో మనకి సీడ్స్ ఉన్నాయి చూడండి, మంచి లైన్స్లో. అండ్ ఈ సీడ్స్ కూడా కంప్లీట్గా ఫర్ ఉంటుంది. ఈ ఫర్ హెల్ప్తో ఈ సీడ్స్ బాగా ఎండిపోయిన తర్వాత గాల్లో ట్రావెల్ చేయడానికి అనువుగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ సీడ్స్. మనకి సీడ్స్ ఒకసారి చూడండి, ఇవి సీడ్స్. మనకి సీడ్స్ ఇవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి. సో పచ్చిగా కాకుండా ఎండిపోయిన తర్వాత ఎలాగ ట్రావెల్ చేస్తాయి అన్నది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది ఇంకొంచెం బాగా ముదిరింది. సో ముదిరే కొద్దీ విత్తనాలు కూడా లోపల బాగా గట్టిగా తయారవుతాయి. ఇవన్నీ కూడా మనకిప్పుడు ఈ అడీనియం ప్లాంట్ సీడ్స్. ఈవెన్ మీరు ఇలాగ గట్టిగా ఉన్న పచ్చిగా ఉన్నప్పుడే ప్రాపగేట్ చేసుకోవచ్చు. పచ్చిగా ఉన్న విత్తనాలు కూడా ప్రాపగేట్ అవుతాయి. జర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి డ్రైగా ఉన్నప్పుడు సీడ్స్ ఎలా ట్రావెల్ చేస్తాయో చూడండి. క్లిప్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఐ థింక్ మీ అందరికీ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.